భారత్ మానవతా సాయం చేసింది పాకిస్తాన్కి. ఎలాగంటే భారీ వరదలు రాబోతున్నాయని పాకిస్తాన్కి 2 రోజుల ముందే సమాచారం ఇవ్వడంతో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1.50 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. సట్లెజ్, రావి, జీలం నదులు ఉన్నాయి కదా, అవన్నీ కాశ్మీర్లో మొదలై పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్తాయి ఆ నదులు వచ్చేసరికి. అయితే ఈ నదులకి భారీ వరద పోటెత్తే అవకాశం ఉండటంతో ఆ నదుల మీద ఉన్న బ్రిడ్జిలు గేట్లు ఎత్తివేస్తామని 2 రోజుల క్రితమే పాకిస్తాన్కి సమాచారం అందించింది భారత ప్రభుత్వం. తద్వారా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని అందరినీ ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతాలకి పాకిస్తాన్ తరలించింది. తద్వారా కొన్ని లక్షల మంది ప్రాణాలని కాపాడడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్లౌడ్ బరస్ట్ వలన విపరీతమైన వరదలు సంభవిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ వలన భారత్కి పాకిస్తాన్కి మంచి సంబంధాలు లేకపోవడం వలన కూడా మన వాళ్ళు సమాచారం అందిస్తారా లేదా అనేది కూడా సస్పెన్స్తో కూడుకుంది. ఏది ఎలాగైనా పాకిస్తాన్లోని ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని భారత గవర్నమెంట్ ముందే వారిని హెచ్చరించడంతో లక్షల కుటుంబాలు ఈరోజు ప్రాణాలతో గట్టెక్కాయి.